హైదరాబాద్లో ఇన్ని రోజులు ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. దానివల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు. ట్రాఫిక్ అంటూ, డ్రైనేజ్ సిస్టమ్స్ అంటూ ఏవి ప్రాపర్గా లేవండి అంటున్నారు. అలాగే ఇళ్లల్లోకి కూడా వాటర్ వచ్చేస్తున్నాయని కొంతమంది అంటున్నారు. క్లైమేట్ చేంజెస్ వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు మరికొన్ని రోజుల వరకు ఎండ తీవ్రత కూడా చాలా ఎక్కువ ఉంటుంది. వడగాలులు వస్తే ఇంట్లో నుండి బయటికి రావద్దని కూడా అంటున్నారు. సో ఇదే విషయంపై హైదరాబాద్లో ఉన్న కొన్ని ఏరియాస్కి మేము వచ్చాము. వాళ్ళు వర్షం పడ్డప్పుడు వాళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు పడ్డారు, అసలు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ దాని గురించి తెలుసుకుందాం. మీ పేరు చెప్పండి. నా పేరు భీమేశ్వరి అండి. ఇది కాచగూడ సుందర్ నగర్ బాలప్ప బస్సీ అంటారు. ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇక్కడ మీరు మెయిన్గా సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి? నీళ్ళు ఇక్కడ జామ్ అవుతాయి, షార్ట్ సర్కిల్స్ అవుతాయి. ఇక్కడ కరెంట్ షార్ట్ సర్కిల్స్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఇక్కడ ఇది సమ్ ఏరియా కిందికి వస్తుంది. ఒకటే బోరింగ్ ఉంది, అందులో కూడా మోరి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు మీరు కొట్టినా కూడా వాటర్ అందులో అదే వస్తుంది. అంటే మీరు తాగే వాటర్లో కూడా డ్రైనేజ్ వాటర్ వస్తాయి, మంచి వాటర్ రావట్లేదు. ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినాం, ఆన్లైన్ కంప్లైంట్లు కూడా చేసినాం. వస్తారు, తీస్తున్నారు, వస్తాయి, ఈరోజు మంచిగా వస్తాయి అని చెప్తారు. ఒక 1 అవర్ వదిలేయండి అమ్మ వాటర్ అని చెప్తారు. దాని తర్వాత పట్టుకోండి అన్న కూడా అదే ఇబ్బంది నడుస్తుంది ఇక్కడ. అట్లా ఇప్పటి వరకు ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చారు? అట్లా ఒక 10-15 సార్లు పోయిన మంత్ అయితే ఒక 10 సార్లు ఇచ్చినా మేము. తీసి వెళ్తున్నారు, కానీ అదే ప్రాబ్లం ఏమనంటే లైన్ ఖరాబ్ అయిపోయింది, లైన్ చేయించుకోవాలి. అంటే ఇప్పుడు సమ్మర్లో కూడా డ్రైనేజ్ వాటర్ వస్తాయా? సమ్మర్ వింటర్ ఎప్పుడైనా కానీ డ్రైనేజ్ వాటర్ వస్తాయి. డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం. మళ్ళీ వర్షం పడితే మన ఇండ్లకి నీళ్ళు రావడము, నీళ్ళు జామ్ కావడము చాలా ఇబ్బందిగా ఉంటుంది ఈ గల్లీలో. ఇప్పుడు వర్షం పడితే మీకు ఇల్లు మొత్తం ఈ ఏరియా అంతా మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ఆ వాటర్ని మీరు ఎట్లా బయటికి తీస్తారు? మళ్ళీ ఇల్లంతా ఇక బయటికి అంటే ఈ ఇంట్లోకి వెళ్ళి అయితే చాటలతో ఎత్తేసి, బకెట్లతో ఎత్తేసి బయట పోసుకుంటాం. ఇక వర్షం తగ్గినాకనే ఎత్తేయాలి. వర్షం ఉన్నంత సేపు అయితే మా ఇండ్లలోనే వాటర్ ఉంటాయి. రాత్రంతా వర్షం పడతా ఉంటే అట్లా ఇక మేల్కనే ఉండాలి మేడం, పండుకునే ఛాన్సెస్ ఉండవు. ఇది సమ్ ఏరియా అని చాలా ఇబ్బందిగా ఉంది ఈ గల్లీలో మాత్రం. వర్షాలు పడితే కూడా ఇది వచ్చి క్లీన్ చేయడానికి అయితే ఎవరు రారు ఈ ఏరియాకి. అసలు ఒక జిహెచ్ఎంసీ లేబర్ కానీ వర్కర్స్ కానీ ఎవరు ఇంతవరకు అందుబాటులో అందలేరు. మాకు మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. మేము ఆల్రెడీ కంప్లైంట్స్ ఎన్నో చేసినాను నా నంబర్తోని. ఇంతవరకు ఎవరు రాలేరు, రెస్పాన్స్ కూడా కాలేరు ఇంతవరకు. వాటర్ ప్రాబ్లం ఎట్లుంటుందండి? ఇప్పుడు సమ్మర్ ఉంటే బేసిక్గా ఈ సమ్మర్ సీజన్లో హైదరాబాద్ ఏరియాలో చాలామంది వాటర్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, మంచినీళ్ళు రాక. ఆ ప్రాబ్లం కూడా ఏమైనా ఉందా? అదే మంచినీళ్ళు అంటే 1 అవర్ ఇడుస్తుండు. 1 అవర్లో రోజు కాదు, వన్ డే 1 ఇడుస్తాడు. మళ్ళీ అందులో 1/2 అవర్ డ్రైనేజ్ వాటరే అటాచ్ అవుతుంది. వాళ్ళు వచ్చి చెక్ చేస్తున్నారు. ఇక అవి వచ్చేవరకు డ్రైనేజ్ వాటర్ వదిలేయండి అమ్మ, దాని తర్వాత 1/2 అవర్ పట్టుకుంటే 1/2 అవర్లో ఎంతమంది పడతారు? ఇప్పుడు సమ్ ఏరియాలో ఒక ఫ్యామిలీకి ఒక నల్ల ఉంటే నడుస్తుంది. 4 ఇండ్లకి ఒక నల్ల ఉండి చాలా ఇబ్బందిగా అవుతుంది. ఒక 15 మినిట్స్ ఎక్కువ ఇవ్వమన్నా వాళ్ళు మా డ్యూటీ మేడం మేము చెయ్యలేమని వాళ్ళు రిక్వెస్ట్ చేస్తారు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా, మేము ఎన్నిసార్లు ఎంత రెస్పాన్స్ అయ్యి ఆఫీసులలో తిరిగినా మాకు ఎంతవరకు చేయట్లేరు. వచ్చి చేస్తాము, వస్తాము, పంపిస్తాము అని ఆన్లైన్లో మాత్రం ఫోన్లు చేసి చెప్తున్నారు, కానీ ఇంతవరకు ఎవరు రెస్పాన్స్ అవుతలేరు ఈ ఏరియాలో. ఇప్పుడు ఇంకొన్ని రోజులలో ఇంకెక్కువ వర్షాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పుడు ఆల్రెడీ సమ్మర్ సీజన్ అయినప్పటికి కూడా వర్షాలు బాగానే కురుస్తున్నాయి, కానీ ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకెక్కువ వస్తాయని అంటున్నారు. మరి అప్పుడు ఇంకెట్లా ఇబ్బంది? మరి ఇబ్బంది అంటే ఇంకా చాలా ఇబ్బంది. ఇప్పుడైతే పడుతున్నాము కదా, అప్పుడు కూడా ఇబ్బంది పడాలంటే మేము ఎక్కడ వెళ్ళని సిచ్యువేషన్స్. ఇప్పుడు తొందరగా పిల్లలను తీసుకొని వెళ్ళాలంటే నాకే 5 మంది పిల్లలు. 5 మంది పిల్లల్ని తీసుకొని వర్షంలో వెళ్ళలేం కదా, అదే ఇబ్బంది. ఇంట్లో ఉండి జాగ్రత్తలు తీసుకుంటున్నాం మా అంతలో మేము. కానీ ఒక గవర్నమెంట్ ఉంది, ఒక ప్రభుత్వం ఉంది, వీళ్ళకి ఇబ్బంది ఉంది, మేము వచ్చి ఆదుకుంటామని మాత్రం ఎవరు రావట్లేదు. ఇప్పుడు అంటే గవర్నమెంట్ మారింది, పోయిన ప్రభుత్వం కూడా ఇట్లానే ఉండేనా? ఇది కూడా ఇట్లానే సిచ్యువేషన్ ఏమన్నా మారిందా? పోయిన ప్రభుత్వం అట్లనే ఉండే, ఇప్పుడు ఇది వచ్చినాక కూడా ఇంతవరకు మాకు ఎవరు రెస్పాన్స్ కాలే. వాటర్ ప్రాబ్లం ఇప్పుడంటే వర్షాలు కొంచెం తగ్గినాయి కాబట్టి ఈ సమ్మర్ హాలిడేస్లలో వాటర్ ప్రాబ్లం ఇంత ఉన్నా కూడా ఇంతవరకు ఒక్కోళ్ళు వచ్చి రెస్పాన్స్ అవుతలే. మొన్న డ్రైనేజ్ నీళ్ళు నిండి 1 వారం రోజులు వెళ్ళినాయి. నేను కంప్లైంట్ చేసి నేను ఆఫీసులలో తిరిగి, పిల్లలు ఉన్నారు నాకు, చిన్న పిల్లలని తిరిగి తీపిచ్చాను. 2 డేస్కి వచ్చినారు వాళ్ళు కూడా. ఎంత ఇబ్బంది అవుతుంది. మేము ఆల్రెడీ ఆన్లైన్ కంప్లైంట్స్ అంటే వాళ్ళు చెక్ చేసుకోవచ్చు కదా, ఆ తొందరగా ఎందుకు రెస్పాన్స్ అవుతలే అది అర్థం అవుతలే. ఇది సమ్ ఏరియా బస్సీ. సమ్ ఏరియాలో అంటే ఫ్యామిలీస్ ఎక్కువ ఉంటాయి. అది కొంచెం అర్థం చేసుకొని ఆ గవర్నమెంట్ ఏదన్నా ఆధారం తీసుకొని గల్లీ చేంజ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. అలానంతే.
సో ఇది ఇక్కడ వీళ్ళు ఫేస్ చేస్తున్న మెయిన్ ప్రాబ్లం. తాగే వాటర్లోకి డ్రైనేజ్ వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు. సో ఇదే విషయాల గురించి మనకి ఇక్కడ ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి తెలుసుకుందాం. చెప్పండి, వర్షాకాలం వచ్చినప్పుడు మెయిన్గా మీరు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటి? డ్రైనేజే నిండిపోతాయి. మెయిన్ నిండిపోయి ఇక్కడ అంతా వాటర్ వచ్చేస్తుంది ఇందులో నుంచి, డ్రైనేజ్ వాటర్. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఇంట్లోకి అట్లనే వచ్చేస్తాయి ఆ వాటర్. అట్లా ఇంట్లోకి కూడా వస్తాయి. మొత్తం తొక్కుకుంటూ అంతా లోపలికి వస్తారు. క్లీన్ చేయమని కంప్లైంట్ చేస్తే 1 వీక్ తర్వాత వస్తారు అందరూ. వర్షాలు మొత్తం అంటే మీరే మొత్తం క్లీన్ చేసుకున్నాక అప్పుడు వాళ్ళు వస్తారు. మొత్తం అది క్లీన్ చేసి పోతారు, కానీ మళ్ళీ అట్లనే 1 వీక్ తర్వాత మళ్ళీ నిండిపోతుంది. మొత్తం వర్షాలు పడి అక్కడ మొత్తం వాటర్ నిండి మస్కిటోస్ వస్తాయి లోపలికి అంతా. బేబీస్ ఉన్నారు, చిన్న బేబీస్. అవి తాగే వాటర్ కూడా మంచిగా రావు. గుంతలు మొత్తం గుంతలే ఎక్కడ చూసినా కానీ. వెళ్ళడానికి కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది వర్షాకాలం వచ్చినప్పుడల్లా చాలా. ఓకే, ఇప్పుడు ఇక్కడికి గవర్నమెంట్ వాళ్ళు ఏదో పిలిస్తే కొన్ని రోజుల తర్వాత వస్తారు. అట్లా కాకుండా ఎన్జిఓస్ కానీ ఇట్లాంటి వాళ్ళు వచ్చి ఏమన్నా అట్లా ఇవన్నీ కొంచెం క్లీన్ చేయడం అట్లాంటివి ఏమన్నా ఉందా? ఏం లేదు, ఏం క్లీన్ చేయరు, ఏం చేయరు, ఎవరేం చేయరు. సో బేసిక్గా అధికారులకు చెప్పినా కానీ కూడా వాళ్ళు నిర్లక్ష్యం చేస్తున్నారు. కానీ ఏదొచ్చి మీకు కావాల్సినట్టుగా ఏది జరగట్లేదు. అంటే మీరు ఇప్పుడు హెల్తీగా ఉండట్లేదు కదా ఇట్లాంటి వాటర్ రావడం వల్ల. చాలా ఎక్కువ పిల్లలకైతే చాలా మోషన్సే పోతాయి వాటర్ తాపియడం వల్ల. నీళ్ళు కూడా చాలా బాగా రావట్లేదు. ఒక 15 మినిట్స్ వదిలినా కానీ రావట్లేదు అస్సలు బాగా. సో వర్షాలు పడడం వల్ల డ్రైనేజ్ వాటర్ అన్నీ రోడ్ల మీదకి వచ్చేసి ఇంటి ముందు మొత్తం చేరి మస్కిటోస్ వచ్చి పిల్లలందరికీ జబ్బుల పాలు అవుతున్నారు ఇక్కడ వాళ్ళు అంటున్నారు. సో ఇదే విషయం గురించి ఇక్కడ వాళ్ళని ఇంకా ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మీ పేరేంటి? నా పేరు శాంతమ్మ. ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి? ఏం ప్రాబ్లం అంటే బోరింగ్ లేదు, నీళ్ళ వాన ఆగిపోతాయి, ఈగలన్నీ మురుస్తాయి వర్షాకాలంలో. ఎవరు పట్టించుకోరు, ఏ లీడర్ వచ్చినా పట్టించుకోరు, ఏం చేయరు. ఇప్పుడు మీరు వెళ్ళి ఈ ఏరియా ఎమ్మెల్యేకి కానీ వాళ్ళందరికీ ఏమైనా కంప్లైంట్ చేసినరా? చేసినాక ఏం కాలేరు, ఖాళీ వచ్చి డాంబర్ది అది వేసి వెళ్ళిపోయారు అంతే. పట్టించుకోలేదు, ఆగట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళు వచ్చి దోమలు ఎక్కువ ఉన్నాయని చెప్పి మందు స్ప్రే లేదు, వస్తలేరు ఎవ్వరు వస్తలేరు. గిట్లా కొడుతున్నారు, వెళ్ళిపోతున్నారు. ఇక పైసలు అయితే చాయ్కి పైసలు ఇయ్యి అది ఆడతారు, కానీ నేనైతే ఇయ్య. ఎవ్వరు పట్టించుకోరు. చేసినా కానీ వస్తున్నాం పో అమ్మ అన్నారు, కథం. ఇక ఇంతే, ఇక అంతకన్నా ఎక్కువ ఏం రాలేరు. ఇక ఏమంటారు అంటే ఇక ఏం చేద్దాం, ఏది పట్టించుకుంది ఏం చేద్దాం బెట చెప్పు. ఎంత వరినా కానీ ఎవరు ఈ పిల్ల మేమే ఇద్దరమే వరుతాం, ఎవ్వరు బయటికి రారు వరరు. ఇక ఆ లీడర్ దండం పెట్టుకుంటూనే పోతుంటాడు. ఇక ఆయన ఎంబడి మేము వరుకుంటే మేము పోవాలి. అన్నిటికాడికి సోలేజ్ చేస్తేనే మేము ఓట్లు వేస్తాం. అట్లయితే ఓట్లు వేయమంటే లేదమ్మా అన్నీ చేస్తామా అని ఇప్పుడు దాకా చేయలేరు. ఏం చేయలే ఎవ్వరేం చేయలే. ఒక రోడ్లు ఎప్పుడు మేము మా తాతలు ఉన్నప్పుడు వేసిన రోడ్లు ఇక ఇప్పుడు వరకు రోడ్లు వేయలేదు. మేము 70 ఏండ్లు మారలేదు, ఏమి లేదు. అన్ని మనుషులు మారిండ్రు కానీ రోడ్డు మారలేదు. అన్నీ సేమ్ అట్లా. ఇక నీళ్ళు అయితే దినం తప్పి దినము. ఒకరోజు ఇవాళ వీళ్ళకి ఇడిచిండు, ఇక రేపు మాకు ఇడుస్తాడు. ఇట్లా కంటిన్యూ అందరికీ ఒక్కోసారి ఇడిస్తే బాగుంటుంది కదా, పనులవి పోతాం. అట్లా లేదు ఇప్పుడు, అట్లా ఉన్నది ఇలా ఈడ బస్సులా. ఎవరైనా అంటే ఇప్పుడు నెక్స్ట్ వర్షాకాలం ఉంది, ఇప్పటికే సమ్మర్ అయినా కానీ కూడా వర్షాలు పడుతున్నాయి. ఇంకెక్కువ వర్షాలు పడే ఛాన్స్ ఇంకెక్కువ ఉందని అంటున్నారు అధికారులు. సో అప్పుడు ఇక్కడ ఎట్లా ఇబ్బంది అవుతుంది? పోయిన సంవత్సరం ఏమేమి ఇబ్బందులు ఫేస్ చేసి పొద్దు బిడ్డ వర్షాకాలం వస్తే నీళ్ళు వేస్తే ఇప్పుడు మొత్తం ఇట్లా ఇదైపోతుంటుంది, ఎవరు పట్టించుకోరు.
ఇక్కడ డ్రైనేజ్ అవి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు వాటర్ ఎక్కువ వచ్చినప్పుడు అవి హోల్స్ ఓపెన్ చేస్తూ ఉంటారు. ఓపెన్ చేసినప్పుడు చాలా ఏరియాస్లలో అందులో చూసుకోకుండా చిన్నపిల్లలు మనుషులు పడి చచ్చిపోతూ ఉంటారు. లంకలో ఒక ఆమె చచ్చిపోయింది డేనిస్లో, తెలుసు కదా. ఇప్పుడు అట్లాంటివి కూడా ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? రావద్దు. అంటే ఇప్పుడు ఇవన్నీ ఓపెన్ చేసి పెడతారు. చిన్నపిల్లలు కూడా ఇక్కడ చాలా మంది ఉన్నారు, వాళ్ళందరూ తిరుగుతూ ఉంటారు. వాళ్ళందరూ అట్లా ఎవరన్నా ఇక్కడ ఏమన్నా పడ్డారా? అది పడ్డాక ఎవరన్నా పడలే, ఇక్కడ ఎవరు పడలే. కానీ అవి అయితే ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేసి చూస్తారు, చెత్త తీసేస్తారు. ఇక అదైతే మంచి చేస్తారు. నెలకోసారి వస్తారు, విప్పుతారు, తీసేస్తారు. అంతే. కానీ వర్షాకాలంలో మాత్రం ఎవ్వరు ఇది కాదు. వర్షాకాలంలో మాత్రం బాగా ఇబ్బందులు. బాగా పోయింది. నాకైతే ఇదైతే బోరింగ్లు అయితే ఏపీయాలి బెట్ట. బోరింగ్ ఎండాకాలం వస్తే చాలా కష్టం అవుతుంది. వర్షాకాలంలో ఎట్లా ఉంటుంది? వర్షాకాలంలో మంచిగా ఉంటుందిలే బోరింగ్, కానీ ఈ ఎండాకాలం వస్తేనే కష్టం అవుతుంది. ఇక అట్లా. సో ఇది ఇక్కడ వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్. వర్షాకాలం వస్తే రోడ్ల మీద అన్ని వాటర్ నిండిపోయి అవన్నీ అట్లనే ఉండిపోయి దోమలు ఈగలు వచ్చి పిల్లలు జబ్బుల బారిన పడుతున్నారని అంటున్నారు. ఇదే విషయం గురించి ఇంకెవరైనా ఉంటే వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, వర్షం పడ్డప్పుడు ఇప్పుడు సడన్గా సమ్మర్ అయినా అని కూడా వర్షాలు పడుతూ ఉన్నాయి, అప్పుడు మీరు ముఖ్యంగా ఫేస్ చేసే ఇబ్బందులు ఏంటి? మాకు ఇబ్బందులు ఏంటంటే వర్షాలు పడ్డప్పుడు మోరి నీళ్ళు వస్తాయి, ఈ గుంతలలో నీళ్ళు ఆగుతాయి, దోమలు ఒకటి, ఈగలు ఒకటి, వాంతులు, జ్వరాలు వస్తాయి పిల్లలకు. ఇప్పుడు కూడా వాటర్లో మురికి నీళ్ళ రెడ్ కలర్ వచ్చినాయి, నీళ్ళు రెడ్ కలర్ వచ్చినాయి. ఆ ట్యాంకులు అన్నీ మురికి నీళ్ళే. ఇప్పుడు వర్షం పడ్డప్పుడు అధికారులు కూడా వచ్చి ఎవరన్నా క్లీన్ చేయడం కానీ, లేదంటే ఇప్పుడు రాజకీయ నాయకులు అంతమంది ఉన్నారు, ఎవరన్నా వచ్చి ఏమన్నా చేయడం కానీ అట్లాంటివి వెళ్ళిపోతారు వాళ్ళు అంతే. మళ్ళీ వచ్చేప్పుడు వాళ్ళు వస్తే అడుగు, మేము కంప్లైంట్ చేసినాం అనుకో, ఎన్నిసార్లు మీకు మోరీలు తీయాలి, ఎన్నిసార్లు మీకు ఇది చేయాలి, తీపిస్తామంటారు, వెళ్ళిపోతారు అక్కడ అంతే. ఎవరంత పట్టించుకోరు. వాసన వర్షం పడ్డప్పుడు ఏం వర్షం పడ్డప్పుడు ఇప్పుడు కూడా వాసన వర్షం పడ్డప్పుడు ఇంకెక్కువ ఎక్కువ వస్తాయి. చేపిస్తారు అంటారు, మంచిగా వచ్చినాయి అంటారు, మళ్ళా నీళ్ళు జల్దీ బంద్ చేస్తారు. నీళ్ళు కష్టమవుతుంది. వర్షం పడ్డప్పుడు మాత్రం ఈ ఏరియాలో మొత్తం నీళ్ళు వచ్చేస్తాయి, మురికి నీళ్ళే వస్తాయి. మొత్తం మురికి. అవన్నీ ఇంట్లోకి వచ్చేస్తా ఉంటాయా? వస్తాయి. నాల కిందకుంటే రాబా బిడ్డ వస్తాయి. సో హైదరాబాద్లో వర్షాలు పడితే వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎంతమందిని అడిగితే అన్ని రీజన్స్ చెప్తూనే ఉన్నారు. ఇక్కడ ఎక్కడ చూసినా మేము వచ్చి మాట్లాడతాం, మా ప్రాబ్లమ్స్ చెప్తామని అంటున్నారు. ఇక్కడ ఇంకొకరు కూడా కూర్చొని ఉన్నారు, వాళ్ళు ఈ ఏరియాలో చాలా ఇయర్స్ నుండి ఉన్నారంట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు వాళ్ళు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏంటో. మీ పేరేంటండి? వెంకటేష్. ఎన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు ఇక్కడ? దగ్గర 60-70 ఏళ్ళు. 60-70 ఏళ్ళ నుండి. స్లమ్ ఉండే, మొత్తం స్లమ్ ఏరియా. వర్షం పడితే మీరు ఏమేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు? చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇగో డ్రైనేజ్ ఉంటుంది, మొత్తం అక్కడ ఆగుతాయి, అక్కడ వరకు మొత్తం నిండిపోతూనే ఉంటాయి. మొత్తం ఇళ్ళల్లో కూడా వెళ్ళిపోతాయి, ఇళ్ళకి కూడా అట్లా అని. ఇప్పుడు అధికారులకి మీరు కంప్లైంట్ చేస్తే వాళ్ళు వచ్చి ఏమన్నా స్పందిస్తున్నారా లేదా? ఏమి స్పందించట్లేదు. మొత్తము ఎట్లా ఉన్నాయి అట్లా అని చూస్తున్నారు, వెళ్ళిపోతున్నాయి. ఇగో గుంతలు అవన్నీ చూడు ఎట్లా ఉన్నాయి, మొత్తం అట్లా పెట్టిపోతున్నారు. ఇక్కడికి ఎమ్మెల్యే కానీ ఎవరికి ఎమ్మెల్యే లాంటి ఆపోజిషన్ వాళ్ళని ఎవరికైనా మీరు కంప్లైంట్ చేసినారా? అపోజిషన్ వాళ్ళకి చెప్పాము, అందరికి చెప్పాము, ఎవరు పట్టించుకోవట్లే. ఈ సుందర్ నగర్ అంటే ఎవరు పట్టించుకోవట్లే. చాలా ఏళ్ళ నుంచి చూస్తున్నాం కానీ ఎవరు ఇంతవరకు పట్టించుకోలేదు. కానీ మేము మా అంతలో మేమే ఇల్లు కట్టుకుంటున్నాం. వస్తారు, ఎవరో ఒకరు వస్తారు, రోడ్ వేపిస్తారు, అంతమించి ఎవరు ఏం చేయలేరు. నీళ్ళకి మాత్రం వర్షం పడితే నీళ్ళకి మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది. అంటే ఇక్కడ అంతా చెప్పండి. మాకు నీళ్ళకి ప్రాబ్లము. ఇక్కడ నా వర్షం వస్తే మొత్తం నీళ్ళు ఇక్కడ నిండిపోతాయి, చాలా ప్రాబ్లము. ఊడువరు సరిగ్గా ఇక్కడ చెత్త ఎత్తారు. ఇక ఈ రోడ్డు వర్షం పడ్డప్పుడు ఇప్పుడు మీరు ఊడువరు చెత్త ఎత్తారని అంటున్నారు, వర్షం పడితే దాని పరిస్థితి ఏంది అసలు? ఇండ్లకి వచ్చేస్తే నీళ్ళు మొత్తం జామ్ అయిపోతాయి, అక్కడ నీళ్ళన్నీ ఇక్కడనే వస్తాయి. ఈ రోడ్ వేయాలి మాకు, డ్రైనేజ్ల ప్రాబ్లం, నీళ్ళు అన్నీ. ఆ ముందు ఏరియాలో అడిగితే వర్షం పడితే తాగే నీళ్ళల్లో డ్రైనేజ్ నీళ్ళు కలుస్తున్నాయని అంటున్నారు.
కలిసే చాలా ఇబ్బంది మాకు వర్షం వస్తే చాలా బాధ. ఇక్కడ ఈ ఏరియాలంతా వాటర్ నిండిపోతాయా? మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తాయి, ఆ ఇంటి మెట్టి దాకా వస్తాయి, తలుపు పైకి వస్తాయి. లోపలికి వచ్చేస్తాయి, మా లోపల రావు జరగానే మీదకి వచ్చేస్తాయి. మీదకి వచ్చేస్తాయి మొత్తం. అంతే. కానీ ఎవరన్నా వచ్చి క్లీన్ చేయడం ఎవరు చెయ్యరు, చెయ్యరు, మేమే ఇక్కడ బస్తీ పిల్లలే చేస్తారు. ఇప్పుడు ఒక విషయం చెప్తాను మేడం, అక్కడ చెత్త వేసేది మొత్తం వాటర్ వచ్చి అక్కడ మొత్తం ఆగిపోయేది. ఆ చెత్త నేను ఒక్కనే క్లీన్ చేసిన. ఇప్పుడు షాప్ పెట్టించిన మా ఫ్రెండ్కు. ఇప్పుడు ఎట్లుంది సిటీ, ఎట్లుంది అక్కడ మొత్తం క్లీన్ ఉందా లేదా? హోటల్ దగ్గర అంతా నేనే క్లీన్ చేసిన. మొత్తం వర్షంలోనే తీసుకొని పోయి పడేసిన చెత్తలో. ఏ చెత్త వాళ్ళు స్పందించట్లేదు, ఎవరు స్పందించలే. నేనే పోయి మొత్తం క్లీన్ చేసి మొత్తం ఎవ్వరు అడగలే. మొత్తం అక్కడ అంతా గలీజ్గా ఉండే. ఆ గలీజ్ ఇక్కడ ఎలక్షన్స్ టైంకి ఎమ్మెల్యేలు కానీ ఎవరు కార్పొరేటర్లు ఎవరైనా కానీ వచ్చి ఓట్లేమని చెప్తారు. మరి అప్పుడు మీరేమన్నా అడుగుతారా? వస్తారు వెళ్ళిపోతారు, అంతమించి ఎవరు ఇక్కడ అడిగినా కూడా స్పందించారు. చేస్తాంలే అని కూడా వెళ్ళిపోతూనే ఉంటారు. ఇన్ని ఇయర్స్ నుండి ఉంటున్నారు మీరు, అన్ని ప్రభుత్వాలు 60-70 ఏళ్ళ నుంచి ఇక్కడే ఉంటున్నాం మేడం. నేను పుట్టింది ఇక్కడ. అప్పటి నుండి అసలు ఏం పరిస్థితి మారలేదు. మేమే మా అంతలో మేము ఇల్లు కట్టుకుంటున్నాం, అన్నీ మంచిగా ఉన్నాయి మాకు. సవలతు కూడా అదే మేమే క్లీన్ చేసుకోవాలి. ఇక అక్కడ వాటర్ ఆగిందనుకో మేమే ఆ వర్షంలోనే పోయి క్లీన్ చేసుకోవాలి. అట్లా అని చిన్నపిల్లలు ఉంటే ఇక్కడ మొత్తము నీళ్లు నిలిచిపోయి దోమలు పిల్లల్ని కూడా రానివ్వం, బయటికి రానివ్వం. పిల్లలకి ఆ వాసనకు హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది, ఇక హాస్పిటల్ తీసుకుపోవాల్సి వస్తుంది. అట్లా అని ఎవరు వచ్చి ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందా అనేది చూసేవాళ్ళు లేరు, టాబ్లెట్ ఇద్దామా అని చూసేవాళ్ళు లేరు మేడం. ఎక్కువ అంటే మాకు రోడ్డు వాడాలి, నీళ్ళు డైరెక్ట్ అందులోకి పోవాలి, అందులోకి పోతలేవు. ఇది కిందికి అయిపోయింది, ఇవి మీదికి అయిపోయినాయి. నీళ్ళు పోతలేవు. ఇక్కడనే ఆగుతాయి చూడ, అక్కడ చూడండి ఒకసారి, అక్కడ ఆగుతాయి, నీళ్ళు పోతలేవు. రోడ్డు వాడాలి, నీళ్ళు కరెక్ట్ అందులోకి పోవాలి. అంతే. కానీ ఎవరు మీరు జిహెచ్ఎంసీలో కంప్లైంట్ ఏమైనా చేసినా? ఈయనకు కాలర్కు చేసినట్టు, అప్పుడు కాలర్ ఉండే కదా, ఏపీస్ అని ఆయన వేపియలేరు రోడ్డు. కిషన్ రెడ్డి వేపియలేదు, ఆయన తప్పించుకుండు. ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఎవరన్నా వచ్చిండ్రా? ఎవరు రాలే. ఏమున్నా కానీ ఎవరేం స్పందించారు లేదు. ఈ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి కరెంటు ఊకే పోతుంది, తీసేస్తుండు. ఆయన ఉన్నప్పుడు ఒక్కసారి కూడా ఇట్లా కరెంటు పోలే. మేము ఇట్లా రేకులు ఇందాలో ఇట్లా ఇదవుతున్నాం, ఇబ్బంది. కురుస్తుంది. बारिश गिरे तो अंदर आता साफ पानी, घर में आ जाता, भर के रोड अंदर आ जाता, घर के अंदर हाँ अंदर आता. कौन तो भी एमएलए इधर के कॉर्पोरेटर कौन तो भी आते क्या? नहीं आते कोई भी नहीं आते. वहाँ की मोरी खोलते दुकान की तो जाता हूँ. हाँ. जीएचएमसी लोग कौन तो भी आते क्या? नहीं. कितने साल से रह रहे आप यहाँ पे? बहुत साल हो गया के. तब से वही है. अब गवर्नमेंट बदल गया, गवर्नमेंट बदलने के बाद कुछ तो भी अच्छा हुआ, नहीं तो ऐसा कुछ क्या अच्छा हुआ क्या? नहीं कुछ भी नहीं. परसों तक पूरा उतना बारिश गिरा ना, हाँ फुल आ गया अंदर, फुल आ गया था. रोड का भी कचरा आ जाता, पूरा घर के अंदर पूरा कचरा आ जाता, पानी आ जाता फुल हो गया. कौन भी नहीं आते मगर नहीं आते साफ करने. वो मोरी खोले तो जा रहा, नहीं तो भर जाता घर में. సో చూస్తున్నారు కదా, ఇది ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న పరిస్థితి. ఈ ఏరియా ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్స్ కానీ జిహెచ్ఎంసీ అధికారులు ఎవ్వరు కూడా స్పందించట్లేదని ఇక్కడ వాళ్ళంతా చెప్తున్నారు. ఇదే విషయాలపై న్యూస్ 360 ఇవాళ వీళ్ళు ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు కాబట్టి స్పెషల్గా వచ్చి మరి స్టోరీ చేస్తున్నారు. అట్లీస్ట్ ఇవి చూసైనా అధికారులు ఏమైనా స్పందిస్తే చాలా బాగుంటుంది. వర్షాకాలం అంటేనే హైదరాబాద్ వాసులు వణికిపోయే పరిస్థితి ఉంటుంది. ఇక రానున్న వర్షాకాలానికి జిహెచ్ఎంసీ కూడా దానికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ కూడా రెడీగా అవుతుంది. ఒకవైపు ఎలక్షన్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రిపేర్ చేసుకుంటున్నా, మరోవైపు ఇటు వర్షానికి కూడా కాలానికి సంబంధించి కూడా ఫేస్ చేయడానికి జిహెచ్ఎంసీ రెడీ అవుతుంది. దీని మీద మనతో జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాజు గారు. సార్, వచ్చే వర్షాకాలానికి సంబంధించి ప్రిపరేషన్స్ ఎట్లా ఉండబోతున్నాయి? ఎందుకంటే ఈ మధ్య కురిసిన వర్షానికి కొంత ఇబ్బంది కలిగింది, గతంలో కూడా చాలా సందర్భాలు చూసాం. ఇక రానున్న వర్షాకాలానికి మనం ప్రిపరేషన్ ఎట్లా ఉండబోతుంది? అంటే మనకు వర్షాకాలం సంబంధించి మనం ముందస్తు ప్రణాళిక ఆల్రెడీ తయారు చేసుకున్నాము. అన్ని డిపార్ట్మెంట్ కలుసుకుని, మేము వాటర్ బోర్డు కానీ ఎస్పీడీసీఎల్ కానీ అన్ని డిపార్ట్మెంట్ కూర్చొని మేము ప్రణాళిక తయారు చేసుకున్నాం. పోలీస్ వాళ్ళని
యాక్టివిటీస్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని ప్రీ మాన్సూన్ యాక్టివిటీస్ అయిన డీసిల్టింగ్ వర్క్ దాదాపు మనకు పూర్తి అయిపోయినాయి. నాలా సేఫ్టీ ఆడిట్ కూడా మనం పూర్తి చేసుకున్నాము. దానికి సంబంధించిన చర్యలు ఇప్పుడు వాట్ అండ్ ఆల్ ఐడెంటిఫైడ్ అవన్నీ కూడా కింద స్థాయిలో జోనల్ కమిషనర్ స్థాయిలో జరుగుతున్నాయి. ఇవి కాకుండా నాలా స్పెషల్ ఆఫీసర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాము. మెట్ టీమ్స్ కూడా ఇప్పుడు 1వ తారీఖు నుంచి మనకు అందుబాటులో వస్తాయి. మొత్తం దాదాపు 157 మనకు మొబైల్ టీమ్స్, 240కి పైన మనకు స్టాటిక్స్ టీమ్స్, 29 సిఆర్ఎంపీ టీమ్స్, డిఆర్ఎఫ్ టీమ్స్ 30. ఇవి కాకుండా పోలీస్కు ఒక 15 టీమ్స్ మనం ఇవ్వబోతున్నాము. దెన్ ఎస్పీడీసీఎల్ వాళ్ళు ఒక 636 టీమ్స్, మన మెట్రో వాటర్ బోర్డు వాళ్ళు 22 టీమ్స్. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ ఏర్పాటు చేసుకోవడం జరిగినాయి. సో వీఆర్ మనకు వర్షం కూడా మనకు ఈసారి నార్మల్ రెయిన్ఫాల్ ఉంటుంది అన్నది మనకు ఐఎండీ వాళ్ళు చెప్పడం జరిగినాయి. జూన్ 10వ తారీఖు తర్వాత మనకు మాన్సూన్ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. ఎక్కడెక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ వాటర్ ఐడెంటిఫికేషన్ పాయింట్స్ ఒక 125 మేజర్ పాయింట్స్ని ట్రాఫిక్ వాల్తో కూర్చొని మేము గుర్తించడం జరిగినాయి. దాంట్లో ఆల్రెడీ 40 పాయింట్స్ సంబంధించినవి మనం సాల్వ్ చేయడం జరిగినాయి. బ్యాలెన్స్ 53 పాయింట్స్ వర్క్ జరుగుతున్నాయి. అవి కూడా మనకు ఆ మాన్సూన్కి అందుబాటుకు వస్తాయి. బ్యాలెన్స్ చోట్ల కూడా మన టీమ్స్, ఈ ఎంఈటీ టీమ్స్ అలాంగ్ విత్ మోటార్స్ అవన్నీ కూడా పెట్టుకుని వాళ్ళు రెడీగా ఉన్నారు. సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా హైదరాబాద్లో మనకు వర్షం పడితే కూడా మనకు రెగ్యులర్గా నార్మల్ రెయిన్ఫాల్ పడితే ఇబ్బంది లేకుండా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నాం. సార్ ఇప్పుడు హైదరాబాద్ మెయిన్ రోడ్ చుట్టుపక్కల ఏరియాలు అంటే కొంతవరకు ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా పబ్లిక్ ఏదో చేసుకుంటూ వెళ్తుంది. ముఖ్యంగా లో లయింగ్ ఏరియాలో అందులో బస్తీలు అంటే చాలా సఫర్ అవుతూ ఉంటారు కదా, వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అంటే మెయిన్ రోడ్లో వైపు ఉన్న వాటి వైపు ఎక్కువగా వెళ్తూ ఉంటారు ఆఫీసర్ కానీ ఎవరైనా కానీ జీహెచ్ఎంసీ కానీ వాటర్ బోర్డు కానీ అన్నీ వాళ్ళు చెప్తూ ఉన్నమాట. బస్తీకి సంబంధించి చాలా సఫర్ అవుతుంటారు కదా. ఎస్ఎన్డిపి మనం చేస్తున్నప్పటికీ కూడా బస్తీ వాసుల కోసం వాళ్ళకి ఎట్లా అని వాళ్ళు చాలా ఎప్పటి నుంచో రిక్వైర్మెంట్ అడుగుతూ ఉన్నారు. ఎట్లా చేయబోతున్నారు అంటే ఇప్పుడు ముఖ్యంగా ఎస్ఎన్డిపి అనేది లొకాలిటీ బేస్డ్, అది ఇట్స్ నాట్ రోడ్ బేస్డ్ కాదు. ఎస్ఎన్డిపి మేము ప్లాన్ చేసుకున్నప్పుడు కూడా ఏ లొకాలిటీలో మనకు 2020లో మనకు ఫ్లడ్స్ వచ్చినాయి చూసుకుని ఆ లొకాలిటీ ఫస్ట్ ఫేజ్ కింద తీసుకుని మనం దాదాపు పూర్తి చేసుకున్నాం. అలాగే హెచ్సిటీ ప్రాజెక్ట్ కింద కూడా ఇప్పుడు రీసెంట్గా దాదాపు 582 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయించుకున్నాం. దానికి టెండర్ ప్రక్రియ జరుగుతున్నాయి. అవి కూడా మన లొకాలిటీ స్పెసిఫిక్. ఒక ఎక్కడెక్కడ మనకు లోతట్టు ప్రాంతం ఉన్నాయి, ఎఫ్టీఎల్ కింద 4 కింద ఉన్న లోతట్టు ప్రాంతం ఉన్నాయో అక్కడ కూడా ట్యాకిల్ చేయడానికి హెచ్సిటీ అనేది దాని కింద కూడా మనం వర్క్ శాంక్షన్ చేయించుకున్నాము. ఇవి కాకుండా మన రిలీఫ్ సెంటర్స్ కూడా మనం ఏర్పాటు చేసుకున్నాము. అలర్ట్స్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతాయి. హుసేన్ సాగర్ సర్ప్లస్ నాలా కింద ఉన్న కాలనీస్ కావచ్చు, లేదంటే హిమాయత్ సాగర్ అట్లాంటి మనకు రెగ్యులర్గా ట్రెడిషనల్గా మనకు లోతట్టు ప్రాంతంలో ఉన్న కాలనీస్ కావచ్చు, చెరువు కట్ట కింద ఉన్న కాలనీస్ కావచ్చు, అక్కడ కూడా మనం ఈసారి టీమ్స్ పెట్టేసి అలర్ట్గానే ఉంటాం. సార్ ఫైనల్గా ఏదైతే మన ఈ వర్షాలు పడ్డాయంటే ఎక్కువగా నీళ్లతో నిండిపోయిన ప్రాంతాలు అర్థం కాని పరిస్థితులు నాలాలో పడిపోయి చాలామంది తగ్గిపోతుంది. ఎస్ఎన్డిపి దాని వరకు కొంతవరకు సేఫ్ సైడ్ ఇచ్చినప్పుడు కూడా పూర్తిస్థాయి ఎస్ఎన్డిపి వర్క్స్ కంప్లీట్ కాలేదనేది ఒకటి ఉంది. అంటే ఎస్ఎన్డిపి వర్క్స్ మనం ఏమేమి మనం పెట్టుకున్నామో దాంట్లో ఎక్సెప్ట్ ఫర్ సమ్ 3-4 కిలోమీటర్స్ తప్ప మొత్తం కూడా పూర్తి అయిపోయినాయి మన దగ్గర. సెకండ్ ఫేజ్ కింద మన హెచ్సిటీ కింద కూడా కొత్త ప్రాజెక్ట్ తీసుకుని దాంట్లో కూడా ముందుకు వెళ్తున్నాం మనం. సో ఇవి కాకుండా మన నాలా సేఫ్టీ ఆడిట్స్ అని మనకు ముందు చెప్పిన ప్రకారం మన 218 మంది స్పెషల్ ఆఫీసర్స్ని అపాయింట్ చేశాం. వాళ్ళు ప్రతి నాలా నడుచుకుని వెళ్ళి చూసుకుంటారు. అక్కడ ఏమైనా ఇబ్బంది ఉన్నాయా, ఏమైనా మనకు సైన్ బోర్డ్స్ కావాలంటే సైన్ బోర్డ్స్ పెట్టడం, బ్యారికేడింగ్ కావాలంటే బ్యారికేడింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా చేసుకొని ముందుకు వెళ్తారండి. ఓకే, ఇది మొత్తం మీద ఏదైతే జిహెచ్ఎంసీ సంబంధించి వచ్చే వర్షాకాలానికి అన్ని రకాలుగా ప్రిపరేషన్స్ రెడీ అయ్యామో అది ముఖ్యంగా ఏదైతే నాలాలు పడే ఇబ్బందులు సమస్యల నుంచి గట్టెక్కడానికి కూడా జిహెచ్ఎంసీ ప్రత్యేకంగా టీంలు ఏర్పాటు చేసినట్టుగా కమిషనర్ రొనాల్డో చెప్తారు. కెమెరా పర్సన్ బండితో బ్రహ్మాజీ, న్యూస్ 360 హైదరాబాద్.